Please do subscribe. Don't forget. Thank you. హాయ్ హలో నమస్తే. నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్. చూసుకోండి, మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని కంప్లీట్గా దర్శనం చేసుకుని ఇక చిన్నగా ఇక్కడ నుంచి ప్రయాణమై బయలుదేరుతూ ఉన్నాము. తిరుపతి దిగేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము. ఇంతకుముందు వీడియోలో మనం ఇక్కడ నుంచే మాట్లాడుకోవడం జరిగింది. ఇక దర్శనం అయిపోయింది. చక్కగా మేమైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక నుంచి చిన్నగా ప్రయాణమై కాళహస్తికి చేరుకుంటాము. ఆ ప్రయాణాన్ని అంతటినీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తూ ఉండండి. నాతో పాటుగా మిమ్మల్ని కాళహస్తికి తీసుకెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం, పదండి. కాళహస్తికి మనం బయలుదేరుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ అలిపిరి రోడ్డు వరకు ప్రయాణం పాత రోడ్డు అండి, ఇది కొత్త రోడ్డు కాదు. ఈ రోడ్డు గుండా ఇంతకు పూర్వము వెళ్ళేదారి వచ్చేదారి ఈ దారే ఉంటుండే. నాకు ఇప్పుడు దిగుతుంటే గుర్తుకొస్తుంది. వెళ్ళేటప్పుడు మెలకువలు ఎక్కువ లేవు కదా అని చెప్పి డ్రైవర్ని అడిగితే చెప్పిండు అనమాట, సార్ ఇది పాత దారి, ఈ దారిలో ఉన్నన్ని మలుపులు ఆ దారిలో ఉండవు అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో ఈ దారి గుండానే అప్పుడు వెళ్ళినాం కాబట్టి అని. ఇగో కాలినడకను వచ్చే భక్తుల దారిది చూసుకోండి. అలా వెళ్తూ ఉంటే ఆ కుదుపులు అనేటివి ఏ విధంగా ఉంటుండే అంటే బస్సు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పడిపోతుందా అన్నట్టుగా ఉంటుండే. కానీ ఇప్పుడు దిగడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు ఈ రోడ్డు. ఈ రోడ్డు చాలా చాలా బాగుంది, సూపర్. దిగుతుంటే మీరు చూసుకోవచ్చు, కనబడతా ఉంది మీకు అన్ని మలుపులే. పాము వెళ్తుంటే ఎట్లా ఉంటుంది, వంకులు 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 ఆ విధంగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికి కూడా మనం కాళహస్తికి వెళ్తే అక్కడ చూడాల్సిన నేను చెప్తాను, వినండి. కాళహస్తీశ్వర అనేది భక్తుల యొక్క పేర్లతోటి ఏర్పడినటువంటి నామము. శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా నాగుపాము, హస్తి అనగా ఏనుగు, శ్రీకాళహస్తీశ్వర. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండేటివంటే ఇక్కడ చూడాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అవేంటివనేది ఒక్కొక్కటిగా నేను చెప్తుంటాను, వినండి. ఫస్ట్ వెళ్ళగానే అక్కడ గణపతి దేవాలయం ఉంటుంది. భూగర్భంలో ఉంటుంది. ఒక 20-25 అడుగుల లోతులో ఒక కిటికీ గుండా వెళ్ళాలి. ఊపిరి కూడా అంతంత మాత్రంగానే ఆరుతుంది మనకి. అందులోకి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకుని అటు పిమ్మట స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే ఒక మహానంది ఉంటుంది. మహానంది ముందర హోల్ ఉంటుంది ఒకటి, అందులో నుంచి శివుణ్ణి చూస్తూ ఉంటుంది. ఆ నందిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళినట్టయితే మనకు లోపల బ్రహ్మసూత్ర శివలింగము కనబడతా ఉంటుంది. అంటే ఏంటండి అంటే లింగం పైన నిలువుటి గీతలు ఉంటాయి, 4 గీతలు ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అది బ్రహ్మసూత్ర శివలింగము. అలాగే దర్శనంలో భాగంగా ముందుకు వెళుతూ ఉంటే అక్కడ ఏం కనబడతాయి, రామ ప్రతిష్టాపన శివలింగము, రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా మనం చూడొచ్చు. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే సీతాదేవి ప్రతిష్టాపన చేసిన శివలింగము చూసుకోవచ్చు. అక్కడ ఉంటాయి, పేర్లతో సహా రాసిపెట్టి ఉంటాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే లక్ష్మణ ప్రతిష్టాపన శివలింగము, లక్ష్మణుడు ప్రతిష్టాపన చేసిన శివలింగం కూడా దర్శనమిస్తుంది మనకి. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే పరశురామ ప్రతిష్టాపన శివలింగము కనబడుతుంది అక్కడ. అట్లాగే ఇంకొంచెం ముందుకు వెళితే మీరు చూసుకోవచ్చు, వెళ్తూ ఉంటే అక్కడ పేర్లు విగ్రహాలు అన్నీ కూడా కనబడతా ఉంటాయి. చిత్రగుప్త ప్రతిష్టాపన శివలింగము కూడా కనబడుతుంది. అట్లాగే మీరు చూసుకోవచ్చు, అక్కడ ఏముంటుందంటే 4 ద్వారాలు, ద్వారాలు కాదండి, గోపురాలు. ఒకే చోట నుంచి చూస్తే 4 గోపురాలు కూడా కనపడేటువంటి మార్గం ఉంది.
మీరు క్యూ లైన్లో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వెళ్ళినట్టయితే నేను చెప్పిన అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ తిరుమల ఘాట్ రోడ్ అయితే దిగుతూ ఉన్నాము. కొండ చర్యలు ఎంత బాగా కనబడుతున్నాయంటే చూసుకోవచ్చు. చాలా అద్భుతమనే చెప్పుకోవాలి. మొత్తం అలా అలిపిరి చివరికైతే వచ్చేసాము. రాగానే ముందట మనకు గరుత్మంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గరుత్మంతుడా అని డైలామాలో ఉండే, ఇప్పుడు మనకు క్లియర్గా కనబడతా ఉంది గరుత్మంతుడు. చూసుకోవచ్చు ఇక్కడ. మొత్తానికైతే మనము అలిపిరి ప్రాంతానికి చేరుకున్నాము. ఇక ఇక్కడ నుంచి తిరుపతి పట్టణం అంతా కూడా మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, ఇక శుభం కలుగుతుంది. అలాగా స్వామివారి బ్రిడ్జ్ కింది నుంచి అయితే మనం పోతూ ఉన్నాము. కాళహస్తికి బయలుదేరే దారిది. కాళహస్తికి వెళ్దాము. ఇటు నుండే చూసుకోండి. ఈ వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఇప్పుడిప్పుడు కొద్దిగా ప్రారంభమైనట్టయితే అనిపిస్తూ ఉంది నాకు. చూసుకోండి, ఇక్కడ బ్రిడ్జ్లకు కూడా ప్రత్యేకించి స్వామివారి నామాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది క్లియర్గా కనబడతా ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, బ్లాక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మరి ట్రాఫిక్ కూడా సమయం పెరిగిపోవడం చేత ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. సిగ్నల్ లైట్ల దగ్గరనైతే బాగానే ఉంది. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి లెఫ్ట్కి వెళ్ళిపోదాం పదండి. అయితే మొత్తానికి అక్కడ సరస్వతీదేవి తీర్థము ఒకటి ఉంటుంది, బావి ఉంటుంది అక్కడ లోపల. ఆ సరస్వతీ నదిలో బావిలో నుంచి తీసినటువంటి నీళ్లు తీర్థంగా మనం స్వీకరించినట్టయితే నత్తి ఉన్న వాళ్లకు నత్తి తొలగిపోతుంది, మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి, చదువు అంతంత మాత్రమే చదివే పిల్లలకు సరస్వతీ జ్ఞానము కలుగుతుంది, వృద్ధి చెందుతారు. అంతటి మహత్తరమైనటువంటి సరస్వతీ తీర్థం అక్కడ ఉంటుంది. కాబట్టి కాళహస్తికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ తీర్థాన్ని తీసుకోండి. అట్లాగే అక్కడ కాళహస్తీశ్వర క్షేత్రానికి చాలా మహిమలు, విశేషాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసినన్నైతే చెప్తాను. చూడండి, టీ పాయింట్ అయితే వచ్చేసింది ఇక్కడ. తాటి బెల్లం కాఫీ, అక్కడ ఆ రుచి చూసి వెళ్దాం పదండి. మరి తాటి బెల్లం టీ ఎలాగుందో చూసేద్దాం. రెస్టారెంట్ లాగా కనబడతా ఉంది. హోటల్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. చూడండి, నేను తాటి బెల్లం టీ అయితే తాగుతూ ఉన్నాను. టేస్ట్ అయితే సూపర్, అదిరిపోయింది, చాలా బాగుంది. ఇక బయలుదేరదాం పదండి. పూర్వము అగస్త్య మహాముని ఉండేవాడు. అగస్త్యుడు ఎట్లా ఉండేవాడంటే తనకంటే పాండిత్యంలో తనని మించిన వారు ఎవరు కూడా లేరనే భావనలో ఉండేవాడు. అయితే ఒకానొక దినమునందున పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి ఒక సందేహాన్ని అగస్త్యుని ముందు పెడతాడు. ఇది అసలు పాండిత్యమే కాదు, సందేహమే కాదు ఇది అంటే, సరిగ్గా చూడు, ఇదో నా నుదుటన చూడు అనేసి అని చెప్పని చూపించడం జరుగుతుంది. నీ నుదుటన ఇంకో కన్ను ఉంది, టోటల్గా నీకు 3 కన్నులు ఉన్నాయి, ఒళ్ళంతా కళ్ళుండా కూడా అది పాండిత్యమే కాదు, నీది అసలు పాండిత్యమే కాదని చెప్పని తిరస్కరిస్తాడనమాట. అప్పుడు పరమేశ్వరునికి ఆగ్రహం వచ్చి అగస్త్యుని శపిస్తాడు. నీకంతా కూడా కుష్ఠవ్యాధి వచ్చి నీవు బాధపడునుగాక అనగానే అగస్త్యుడు ఆ మరుక్షణమే కుష్ఠవ్యాధితో ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. పరమేశ్వర, మరి నేను నిన్ను ఎరగకుండా ఉన్నానయ్యా, నీ మహత్యాన్ని ఎరగకుండా పాండిత్య అహంకారము చేత నిన్ను దూషించిన వాడైతిని కదా, మరి నా శాపానికి విముక్తి ఎక్కడ అనగా అంత తొందరగానైతే ఉండదు కదా. అయితే ఇక్కడి నుండే కైలాసానికి చేరుకున్నట్టయితే నన్ను అక్కడ గంగలో మునిగి ఆ యొక్క పరమేశ్వరుని నన్ను దర్శించినట్టయితే నీ యొక్క శాపగ్రస్తము విముక్తి అవుతుంది అనగానే ఇక పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయినాడు. ఇక అగస్త్యుడు బాధపడుతూ అలా, ఇప్పుడున్న ప్రదేశము ఆ ప్రాంతము తమిళనాడు అనమాట. తమిళనాడు నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? మన మానస్ సరోవర్. అయితే అలా వెళ్తున్నటువంటి దారిలో ఈ యొక్క కాళహస్తి అనే నగరానికి చేరుకున్నాడు. అక్కడ బాధపడుతూ ఉండగా కుమారస్వామి దర్శనమిచ్చాడు స్వప్నంలో. అగస్త్య మహాముని, ఎందుకు చింతిస్తున్నావయ్యా,
పరమేశ్వరుని లీలామృతము నీకు తెలియంది కాదు. అయితే నీవు ఒక పని చెయ్యు, కాసేపు కళ్ళు మూర్చుకొని పరమేశ్వరుణ్ణి ధ్యానించి కళ్ళు తెరువు. అప్పుడు నీ కళ్ళ ముందు గంగా నది ప్రత్యక్షమవుతుంది. అటుగా చిన్నగా వెళ్ళినట్టయితే పరమశివుడు దర్శనమిస్తాడని చెప్పి మాయమైపోయినాడు. ఇక పరమేశ్వరుడు అలా దర్శనమిస్తాడు అనుకొని ఈ యొక్క కుమారస్వామి మాటలు విన్నటువంటి అగస్త్యుడు ఆ మరుక్షణమే కళ్ళు మూసుకొని తెరిచేలోగా ముందు నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదియే ఇప్పుడున్న సువర్ణముఖి నది. అర్థమైందా? సువర్ణముఖి నది అన్నమాట. అయితే అక్కడ ఆ యొక్క అగస్త్యుడు ఆ నదిలో స్నానమాచరించి 10 అడుగులు అటు వేయగానే ఆ యొక్క స్వామివారి దర్శనం కలిగింది. అంతటనే ఆ యొక్క కుష్టి వ్యాధి అంతా కూడా తొలగిపోయింది. ఆ నది సువర్ణముఖి నది ఉత్తర వాహిని, ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర వాహినిలో మునిగినట్టయితే సమస్త పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కాబట్టి అది పుణ్యక్షేత్రం. ఇకపోతే అక్కడ పాతాళ గణపతి అని చెప్పని 20-25 అడుగుల లోతులో ఉత్తరము ముఖంగా గణపతి దర్శనం ఇస్తూ ఉంటాడు. తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఏంది, కాళహస్తిలో శివుడు పడమర వైపు ముఖాన దర్శనమిస్తూ ఉంటాడు. అట్లాగే మరి శివుడు కొలువుదీరి ఉన్నాడంటే పార్వతీ అమ్మవారు కూడా ఉండాలి కదా. ఇక్కడ పార్వతీదేవి జ్ఞానప్రసూలాంబాదేవిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారు తూర్పు ముఖంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక దక్షిణాన దక్షిణామూర్తి కొలువుదీరి ఉంటాడు. ఇక ఈ యొక్క కాళహస్తి కథలో ముఖ్యమైన ఘట్టం ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే తిన్నడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. వేటకు నిమిత్తమై వెళ్ళి ఆ రోజు కూడా ఏమీ తినకుండా ఉండుట చేత ఉపవాసము ఉండి ఆ యొక్క రోజును మొత్తం కూడా గడిపేస్తాడు. మరి వేటాడడానికి ఏ జింకలు ఏవి కూడా దొరకవు. అయితే మరునాడు అక్కడ శివలింగం కనబడగానే అక్కడ ఉన్న ధూళి దుమ్ము అంతా కూడా దులిపేసి అరే కడిగేద్దాం, శివలింగాన్ని అభిషేకిద్దామన్న భావన చేత ఆ యొక్క నదీ నీళ్ళని నోటి పుక్కిట పట్టుకొని చేతిలో మారేడు దళాలు, మరొక చేతిలో మాంసప్రసాదము తీసుకెళ్ళి శివలింగానికి పెడతాడనమాట. ఇక బ్రాహ్మణుడు వచ్చేసి వాటిని అంతటినీ క్లీన్ చేసి మళ్ళీ ఈయన గడుక్కొని పూలు పళ్ళు ప్రసాదాలు పెట్టి ఈయన వెళ్ళిపోతాడు. ఇలా రోజువారీగా ఎవరు భక్తికి వారు చేసుకుంటూ ఉన్నాడు. ఇక బ్రాహ్మణుడు భరించలేక పరమేశ్వర ఇంతటి ఇదిని నేను చూడలేను అని చెప్పి శివలింగానికి వేసి తలను బాదుకుంటూ ఉంటుంటే శివుడు ప్రత్యక్షమై బ్రాహ్మణోత్తమ కొద్దిసేపు నువ్వు అక్కడ చెట్టు వెనకాల ఉండి చూడు ఏం జరుగుతుందో అని సౌండ్ వినబడగానే వెళ్ళి చెట్టు వెనకాల ఉన్నాడు. ఇక యథావిధిగా ఈ తిన్నడు ఆ యొక్క మాంసప్రసాదము నీ పుక్కిట నీళ్లు చేతిలో బిల్వ దళాలు పట్టుకొని వచ్చి యథావిధిగా అభిషేకం చేసి అక్కడ పెట్టడం చేత శివలింగంలో ఉన్నటువంటి కన్ను నుంచి, నేత్రం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా రక్తం కారుతూ ఉండగా తిన్నడు గమనించి ఆ యొక్క స్వామివారికి కళ్ళులో నుంచి రక్తం వస్తుంది కదని తన కన్నును తీసి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆయనను ఇంకో కన్నులో నుంచి రక్తం కారడం గమనిస్తాడు. ఇంకో కన్ను తీయబోతూ ఉండగా తిన్నడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా తిన్నా, మరి నీ యొక్క భక్తిని నేను మెచ్చాను. ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడవు కాబట్టి నీకు ఈ యొక్క క్షేత్రానికి భక్త కన్నప్పగా నీవు వెలిగి ఉంటావు అనగానే మిక్కిలి సంతోషించిన వాడు ఆయన తిన్నడు. ఆ క్షణం నుంచి అక్కడ భక్త కన్నప్ప దేవాలయం కూడా ఉంటుంది. చూద్దాం అది కూడా. అక్కడ ఆ స్వర్ణముఖి నదికి ఉన్న విశిష్టత అయిపోయింది. ఈ యొక్క తిన్నడు భక్త కన్నప్పగా ఈ విధంగా మారడము జరిగింది. అయితే ఈ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది ఒకటి. అట్లాగే ఈ యొక్క క్షేత్రాన్ని పల్లవులు చోళుల కాలంలో నిర్మాణం చేసిన వారు ఆయన. 2010వ సంవత్సరంలో పురాతనమైనటువంటి గాలిగోపురము శిథిలావస్థకు చెంది పడిపోవడం జరిగింది. తద్వారా అదే 2010వ సంవత్సరంలో అదే ప్లేస్లో కొత్త గోపురాన్ని ఏర్పాటు చేయడం తెలిసిన విషయమే అందరికీ. అయితే కాళహస్తి అనగానే అందరూ కూడా ఇక్కడ రాహుకేతువుల పూజ ఆచరించుటకు మాత్రమే వస్తున్నారు. కేవలము రాహుకేతువులే కాదండి,
9 గ్రహాలకు అతీతంగా ఉన్నటువంటి దేవాలయము శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ నవగ్రహాలు సపరేట్గా ఎక్కడా ఉండవండి. పరమేశ్వరునిలో ఐక్యమై శివలింగానికి 9 మెట్ల వలె నిచ్చెన వలె కనబడుతూ ఉంటుంది చూసారా, అదే 9 గ్రహాలకు ఆనుకూలము. 9 గ్రహాలు నెలకొని ఉన్నటువంటి స్థానము ఆ నిచ్చెనలాగా ఉన్నటువంటి ఇదే గ్రహాలకు ప్రతీతి. మరి అక్కడ ప్రత్యేకించి శనీశ్వర ఆలయం కూడా ఒకటి ఉంటుంది. అట్లాగే అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే, కాళహస్తీశ్వరుణ్ణి దర్శించినట్టయితే సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహాలు కాని వారికి వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కేవలము దర్శించినంతటనే. మరి అట్లాంటిది గ్రహణ సమయ కాలాల్లో ఈ క్షేత్రం మాత్రం తెరిచి ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఆ యొక్క శివలింగంలో ఐక్యమై ఉంటాయి. గ్రహణ ప్రభావం అనేది ఇక్కడ ఉండనే ఉండదు. ప్రతి నిత్యము కూడా అన్నప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ శివలింగం యొక్క కవచం లోపల ఏ విధంగా ఉంటుందనడానికి మనం తెలుసుకోవడానికి బయటనైతే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు నమూనా. అదిగో చూడండి, ఇక్కడ పైన కాలసర్పము ఉంటుంది, మధ్యలో తొండం వలె ఇలా వేలాడుతూ ఉంటుంది, ఆ కిందన సాలెపురుగు ఇలా కనబడతా ఉంటుంది. ఈ విధంగానే లోపల ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉందండి, దూరపు కొండలు నునుపు. అంటే ఇక్కడ నుంచి చూస్తే అల్లంత దూరాన ఉన్నటువంటి కొండలన్నీ కూడా నున్నగా ఒకే లెవెల్గా కలిగి ఉన్నట్టుగోలే కనబడతా ఉంటుంది. కానీ అలా ఉండదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎట్లాగా ఉందో అక్కడ కూడా అట్లాగే చెట్లు, గుట్టలు, రాళ్ళ చేత నిండి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న క్షేత్రాలను విడిచిపెట్టి అంతంత దూరం ప్రయాణం చేసుకుంటూ ఉంటారు. అది సెకండరీ, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్తాం, అట్లా ఏం లేదు. కానీ దగ్గర ఉన్న వాటిని కూడా మొదట ప్రాముఖ్యత ఇవ్వండి, దర్శనం చేసుకోండి. భగవంతుడు ఎక్కడా లేకుండా ఉండడు, ప్రతి చోట కొలువుదీరు ఉంటాడు భగవంతుడు. ఆది మధ్య అంతరహితంగా పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనమైతే కాళహస్తీశ్వర స్వామి దగ్గరికి చేరుకున్నాము. చూడండి, స్వర్ణముఖి నది పైన వంతెన వేశారు. ఆ వంతెన మీదుగా మనం నదిని దాటుకుంటూ ముందుకైతే పోతా ఉన్నాము. చూసుకోవచ్చు, గోపురం కూడా కనపడతా ఉంది ఇక్కడ నుంచి మనకి. చూడండి, కిందంతా కూడా స్వర్ణముఖి నది. ఆ నది ఎట్లా ఉంటుందనేది నేను పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, రాగానే జయ గణపతి దేవాలయం అయితే కనబడతా ఉంది. చూడండి, మొట్టమొదట ఇక్కడ బయట ఉన్నటువంటి గణపతిని దర్శనం చేసుకుందాం. ఇది జయ గణపతి అండి. లోపల ఇంకోటి ఉంటుంది 25 అడుగుల లోతులో, అక్కడికి వెళ్ళి చూపించలేం, ఇక్కడనే దర్శనం చేసుకోండి. స్వర్ణముఖి నదిలో నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గుళ్ళోకి కూడా నీళ్ళు రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చోళులు పల్లవుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, గోపురాలు, మండపాలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇవన్నిటినీ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. అట్లాగే కాళహస్తీశ్వర క్షేత్రానికి ఉన్నటువంటి మహిమలు, మహిమాన్వితాలు చాలా ఎక్కువ అండి. ఎందుకంటే అగస్త్యుడు శాపము నుంచి విముక్తి కలిగినటువంటి ప్రదేశం ఇదియే. ఎక్కడో పరమేశ్వరుడు కైలాసాన కొలువుదీరి ఉండి గంగలో స్నానం ఆచరించి కైలాసాన్ని దర్శించుకున్నట్టయితే శాప విముక్తుడు అవుతావని చెబితే కేవలము ఈ భూమండలంపైనే, ఈ యొక్క కాళహస్తిలోనే తనకు శాప విమోచనం జరిగిందంటే ఈ యొక్క క్షేత్రము కైలాస పర్వతం లాంటిదే, మానస సరోవరం లాంటిదే అని ఈ పురాణం మనకైతే చెబుతా ఉంది. కాబట్టి ఇంతటి మహత్యము కలిగినటువంటి క్షేత్రము మనకు ఇంత దగ్గరలో ఉండడం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యఫలమే. ఇంకా అక్కడ పుట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా పుణ్యాత్ములు వాళ్ళు. ఇక్కడ ఒక నియమావళి కూడా ఉంది,
ఇక్కడ కాలం చేసిన వాళ్ళు ఎవరూ కూడా చక్కగా సరాసరి కైలాసానికే చేరుకుంటారట. మరి చూసుకోండి, లోపలంతా కూడా మహిమాన్వితమైనటువంటి మండపాలు, జలప్రసాదాలు, క్యూ లైన్లు చక్కగా ఉన్నాయి చూడండి. ఈ లైన్లో గుండా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మొట్టమొదటిసారిగా 25 లోతు అడుగుల ఉన్నటువంటి గణపతి దగ్గరికి చేరుకుంటాము. చూడండి గాలి గోపురం. అదే మొదట్లో చెప్పిన అన్నీ కూడా ఈ దర్శనం లైన్ లోపలనే ఉంటాయి, అక్కడ లోపల చూపించడానికి వీలుండదు, ఇక్కడ నుంచే వినండి. కాబట్టి ఇలా దర్శనానికి వెళ్తూ ఉండాలి. ఆ క్యూ లైన్లో నుంచి అటువైపు నుంచి అలా బయటికి రావాలి. చాలా అద్భుతం. చూడండి, కైలాస పర్వతాన శివుడు పార్వతి కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ భక్త కన్నప్ప గుడి కూడా ఉంది అటు పక్కగా. ఆ భక్త కన్నప్ప గుడిపై నుంచి చూస్తుంటే 3-4 వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ. దాని గురించి కూడా మనం వెళ్ళేటప్పుడు చర్చించుకుందాం. చూడండి, ప్రతిదీ రాతి కట్టడమే. ఎంత బాగుంటుందంటే, ఇది ఎంట్రన్స్ అండి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అది ఎంట్రన్స్, అందులో నుంచి రావాలి, పైకి ఎక్కాలి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్ళేటువంటి దారి. చూడండి ఇలా ఉంటుంది. చూసారా, బయట నుంచి అంతా కూడా ఒక రౌండ్ మొత్తం చూస్తున్నాను, దేవాలయం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక బిగినింగ్ ఆలయ ప్రాంగణంలోనే ఇటు సైడ్ అన్నీ కూడా నాగపడిగలు కొన్ని వందలు వేలు అక్కడ కొలువుదీరున్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఖాళీ ప్రదేశం అనేది లేకుండా ఉన్నాయి. సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క నాగసర్పాలను దర్శించుకున్నట్టయితే సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కాళహస్తీశ్వర క్షేత్రం. చూడండి ఎన్ని నాగపడిగలు ఉన్నాయో, రకరకాల నాగబంధాలతో ఉన్నటువంటి పడిగలు చూసుకోండి. చూసారా, చిన్న సందు అంతే నడవడానికి. ప్రతి చోట కూడా విగ్రహ ప్రతిష్టాపనే. ఇది ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుందండి, వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇప్పుడు చూసిరంటే అప్పుడు ఈజీగా తెలిసిపోద్ది మీకు. చూసుకోండి ఇలాగుంటుంది. ఇది దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రాంగణము. ఈ ఎగ్జిట్ అయ్యే ప్రాంతంలోనే భక్త కన్నప్పకి దారి ఉంటుంది. ఇగో చూసుకోండి, భక్త కన్నప్ప ఆలయమునకు పోవు దారి. ఇటు నుంచి చిన్నగా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకోలాగా ఉంటుంది. మెట్లన్నీ కూడా చాలా హైట్గా ఉంటాయండి ఇక్కడ. అలా మధ్యలో కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇగో గేట్ అయితే ఓపెన్ ఉంది. ఈ గేట్ లోపల గుండా మనం వెళ్ళిపోదాం. వెళ్ళగానే మనకు ఎదురుగా మెట్లు అయితే కనబడతా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఒక 4-5 వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి. వాటిని అంతటినీ కూడా మీకు చూస్తాను, ఎంత హైట్లో ఉందో చూడండి. కొండ చర్యలన్నీ కూడా ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి చూపిస్తాను. ఒక్కొక్క హైట్లో ఆ యొక్క కాళహస్తీశ్వర క్షేత్రాన్ని మొత్తం కూడా పైనుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ మెట్ల గుండా వెళ్తుంటే చూడండి, ఆకాశానికి మెట్లు వేసుకొని ఎక్కుతున్నట్టుంది. వ్యూ పాయింట్ 1 నెంబర్ 1 చూసుకోండి. కాళహస్తీశ్వర గోపురము, ఉత్తర గోపురము, దక్షిణ గోపురము, తూర్పు గోపురము, అమ్మవారి గోపురము అన్నీ కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. చూడండి, ఇగో ఆకాశానికి మెట్లున్నాయి చూసుకోండి, ఎక్కుతున్నాను. ఎండనైతే విపరీతంగా ఉంది, ఉబ్బరిస్తుందేమో అనుకున్నాం, అలాంటిది ఏం లేదు. చూసుకోండి, వ్యూ పాయింట్ నెంబర్ 2 గాలి గోపురాలన్నింటినీ కూడా చూస్తున్నాను. అక్కడ స్వర్ణముఖి నది కూడా కనబడతా ఉంది. చూసుకోండి, కొండ ఇంకా హైట్ ఉంది. వెళ్దాం. అలా వెళ్తూ ఉండగా మధ్యలో రోడ్డు ప్రాంతం కూడా వస్తుందంట. ఇక్కడికి రోడ్డు కూడా వేశారంట, అది ఎక్కడుందో చూద్దాం. మొత్తానికైతే
చాలా హైట్ ఉంది. ఎండ కూడా బీభత్సంగా ఉంది. చెమటనైతే కారిపోతూ ఉంది. ఇగో నెంబర్ 3 వ్యూ పాయింట్, ఇది 3వది. చూసుకోవచ్చు సువర్ణముఖి నది, గాలి గోపురాలు, చెట్లు, మెట్లు. చూడండి, ఇంకా చూడండి ఎంత హైట్కి వచ్చాము. సువర్ణముఖి నది, గాలి గోపురాలు చూడండి. దర్శనం చేసుకోండి స్వర్ణముఖి నది. ఆ బ్రిడ్జ్ పై నుంచే మనం వచ్చింది, దాటుకుంటూ వచ్చాము. నది యువతల పక్క క్షేత్రము, అవతల పక్క ఒడ్డు. చూడండి, ఇవన్నీ కూడా గోపురాలు. ఈ గోపురాలన్నీ కూడా కింద నిల్చొని చూస్తే బయటికి కనబడతాయి. వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది లోపల, అక్కడ నుంచి చూడొచ్చు. చూడండి ఎంత హైట్ ఉన్నాయో, చెట్ల హైట్, గుట్టల హైట్ ఉన్నాయి మెట్లు. బండ్ల దారి వచ్చేసింది, వెహికల్స్, కానీ అది కూడా కొంతవరకే. ఇక అది వచ్చిన తర్వాత ఇన్ని మెట్లు ఎక్కాలి. ఇంకా ఇదంతా ఎక్కడానికి నాకు 1/2 అవర్ పైన పట్టింది, ఆగకుండా ఎక్కితే మాత్రం. కానీ చాలా హైట్లో ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీకు ఇంకో వ్యూ పాయింట్ నెంబర్ 4 వచ్చింది, చూసుకోండి. ఏదో నది అవతల వైపు కూడా మీకు కనబడే విధంగా తీస్తున్నాను. చూడండి, క్షేత్రం అంతా కూడా కనబడుతుంది. చూడండి, ఉత్తరం నుంచి దక్షిణం వైపు, నది యువతల తూర్పు నుంచి నది అవతల పడమర వైపు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. మరొక్కసారి చూసుకోండి. మెట్లు చూస్తున్నారుగా ఎంత హైట్లో ఉన్నాయో. అదో ఇంకా ఉన్నాయి మెట్లు, అయిపోవట్లేదు. చూడండి, మొత్తానికైతే దగ్గరకు వచ్చేసాం. భక్త కన్నప్ప ఆలయం కొండపైన ఆది దంపతులు శివుడు పార్వతి దర్శనమిస్తున్నారు. చూసుకోండి. ఎండలో ఏం షూట్ అవుతుందో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూసుకోండి, ఎక్కడా కూడా నాకు క్లారిటీ అనేది లేదు. కళ్ళపైన ఎండ బాగా పడుతుంది, డిస్ప్లే అసలు కనబడట్లేదు. మరి ఏం కనబడుతుందో తీసిన తర్వాతనే నేను కూడా మీతో పాటు చూడాలి. సువర్ణముఖి నది మనం వచ్చినటువంటి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి ఉత్తరం వైపు అంతా కూడా ఆ యొక్క నదీ ప్రవాహం అంతా కూడా పోతుంది. దక్షిణం నుంచి మీకు చూపిస్తున్నాను. భక్త కన్నప్ప దేవాలయాన్ని మొత్తం కూడా మీకు చూపించాను. మరి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కాళహస్తీశ్వర దేవాలయం విశిష్టత, ప్రాముఖ్యత నేను తెలుసుకున్నంత మీకు తెలియపరచడం జరిగింది. కింద ఏ విధంగా కనబడుతుందో పైనుంచి అయితే నేను చూస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ యొక్క కాళహస్తీశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో త్వరలో మీ ముందుంటాను. నేను మీ నాలుబంధు నవీన్. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం.